మన రైతన్న పరిస్థితి ఆదిలాబాద్లో అసలు రైతుల రేటు గురించి చూస్తే మనము ఘోరంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క ఎకరానికి మనము పెట్టుబడి పెట్టుకోవాలంటే దాదాపు 20 నుంచి 25,000 30,000 వరకు రేటు మొత్తం పెట్టుబడి జరుగుతుంది. వాస్తవంగా ఇలా రైతుల రేటు చూస్తే ఏమో 6,500 6,600 తోటి ఇటువంటి పరిస్థితి నడుస్తున్నది. కనీసం ఇన్ని రోజులైనా గెలిచిన నాయకులు ఎలక్షన్ అప్పుడు ప్రజలు దాటపోయి రైతులు దాటపోయి దండి తొడలు కొడుకున్న నాయకులు ఇలా రైతుల విషయంన ఎవరు కూడా ముందడొచ్చి మాట్లాడతలేరు. కలెక్టర్ కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ కేంద్ర గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు రైతుల విషయం ఇంతవరకు కూడా కనీసము ఎవరు కూడా రైతుల విషయం మాట్లాడతలేరు. ఇలా వాస్తవంగా మీరు గతం నుంచి రేటు ఎట్లుండే నిరుడు ఏముండే మరి ఈడు రేటు ఇటువంటి పరిస్థితి ఎందుకు? వాస్తవంగా మీరు రైతుల మీద అభిమానం ఉందా? మరి రైతు బంధు ఎందుకు ఆగింది? రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఎందుకు ఆగింది? ఎలక్షన్ ముందు మనము చేస్తామనుకున్న నాయకులు ఇక రైతుల విషయము ఎందుకు మాట్లాడతలేరు? నిద్రపోతున్నారా? ఇలా వాస్తవంగా సిద్ధు ఉంటే మీరు రైతుల కోసం మీరు ముందట వచ్చి రైతులకు రేటు విషయం మాట్లాడతలేరు. కానీ ఎలక్షన్ ఇలా రైతులకు మేము అందుబాటులో ఉంటాయి, రైతులకు మీరు ఏం అందుబాటులో ఉన్నారు? ఇలా చూస్తే పరిస్థితి మొత్తము లైన్ పడుకున్నారు. మొత్తం రైతులంతా వాళ్ళు లైన్ పడుకుని ఏం అడవులకు తీసుకురాలంటే అడవులకు ఏమైనా పట్టాలు ఉంటాయా? అడవులకు పట్టాలు లేక అడవులకు తీసుకురాలనుకుని మొగ్గులు దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆల్రెడీ సద్దులు కట్టుకుని ఇక్కడ నైట్ అండ్ తుడ్డిగుడి కల్లా మార్కెట్లో ఇటువంటి రేట్ నడుస్తుంది అందుకొరకు చెప్తున్నాను కదా. అందరికీ రాజకీయ నాయకులారా ఖబర్దార్, మీరు రైతుల మీద అభిమానం ఇంత ఉంటే రైతు 8,000 కుంటలు ఉండాలా ఖచ్చితంగా. అవి లైన్ కూడా ఉండద్దు. వాస్తవంగా ఏది కూడా కానీ రైతు బంధు చైర్మన్ ఉండొచ్చు, వల్లన కావచ్చు, ESP కావచ్చు, కలెక్టర్ కావచ్చు. కానీ రైతుల విషయం కూడా ఎవరు మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మళ్ళీ బీజేపీ పార్టీ కావచ్చు, మరి ఎవరు ఏం చేస్తున్నారు? రైతులకు వాస్తవంగా మీరు అనగతొక్కటి ప్రయత్నం చేస్తారు మాత్రం రైతులకు మాత్రం మీరు ఏం కూడా సహకారం ఇస్తలేరు అనుకొని ఇది మేము సభముఖంగా తెలియజేస్తున్నాము.